ఓల్డ్ సిటీ బోనాల సందడి మొదలైంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకు బలిగంపతోటి బోనాల ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. 5 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అటెనక బోనాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాల్ దర్వాజా అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టారు. రాత్రి 8 గంటలకు శాంతి కళ్యాణం ఉంటుంది. రేపు రంగం కార్యక్రమం జరగనుంది. వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతాము. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్. ఇంకో దిక్కు మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలో పొద్దుగాల 3:30కు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు పురాణి హవేలీ నుంచి తొట్టెల ఊరేగింపు మొదలై రాత్రి 8 గంటలకు ఆలయానికి చేరుకుంటుంది. అటెనక ఆలయ ఆవరణల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హలీబోలి బంగారు బైసమ్మ అక్కన్న మాదన ఆలయంలో కూడా ఉదయం 4 గంటలకే అభిషేకం జరిగింది. పాత బస్తీలోని 24 పురాతన ఆలయాలల్ల బోనాలు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. తెలంగాణ తలపై బోనం మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లాలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లీ పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ. ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం. పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి పోతరాజుల వీరంగం 4 గంటలకు రంగం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఘటాల ఊరేగింపు జరుపుతారు. ఇందులో మొదట లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఘటం, ఆఖరిన అక్కన్న మాదన్న ఘటం ఉంటాయి. మీరాలం మండి, చార్మినార్, గుల్జర్ హౌస్, పాతర్గట్టి నుంచి నయాపూల్ ఢిల్లీ దర్వాజాకు చేరుకొని మూసిలా అమ్మవారి ఘటాన్ని నిమజ్జనం చేస్తారు. శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. సిటీలో బోనాల జాతర ఘనంగా జరుగుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినామన్నారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సదానందం ఫేస్ టు ఫేస్. బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. పొద్దున్నుంచే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రస్తుతం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అక్కన్న మాదన్న టెంపుల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు. చెప్పండి సార్, ఈ బోనాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగినాయి. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం మహంకాళి అమ్మవారి బోనాలు మరి ఎంతో బ్రహ్మాండంగా వైభవపేతంగా మరి ఈ దేశానికే మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పే విధంగా ఈ బోనాల ఉత్సవాలు ఉంటాయి. అయితే గోల్కొండ నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, అక్కడి నుంచి ఇక్కడ అక్కన్న మాదన్న దేవాలయం, హరిబోలి కానివ్వండి, గౌలిపుర, బేలా ముత్యాలమ్మ, మరి ఈ విధంగా ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవడమే కాకుండా రేపు భారీ ఊరేగింపు కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అంబారీ మీద. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ జాతరని ఎంత బ్రహ్మాండంగా చేయాలి, వచ్చే భక్తులకు ప్రజలకు మరి అమ్మవారి ఆశీర్వచనాలు ఇవ్వడమే కాకుండా మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మరి పాడి పంటలతో రైతాంగం అంతా కలకలలాడుతుండాలి, బ్రహ్మాండమైనటువంటి వర్షాలు రావాలి. అయితే ఈ విధంగా చాలా చరిత్ర ఉన్నటువంటి పండుగలు ఇవి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంకా మన పండుగలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.
మరి ముఖ్యమంత్రి గారు కూడా 2 సంవత్సరాలు 5 కోట్ల రూపాయలు, అంటే దేవాలయంలో పూజలు అనగానే పెయింటింగ్ వేసుకోవాలి, ఫ్లవర్స్, ఫ్లోరింగ్, అంటే రకరకాల కార్యక్రమాలు, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఇది కూడా ప్రమోట్ చేయాలనేటువంటి సంకల్పంతో 2 సంవత్సరాలు 5 crores ఇచ్చి ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు. అయితే ఈ 10 కోట్ల రూపాయలతో కూడా అన్ని దేవాలయాలు దగ్గర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2,000 దేవాలయాలు ఉన్నాయి. మరి అందరికీ ఇతోధికమైనటువంటి సహకారం అందించాలనేటువంటి. అయితే ఈసారి వెళ్ళేటువంటి ఊరేగింపు కూడా అప్ టు పురాణాపుల్ వరకు కూడా, నయాపుల్ వరకు కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేసినాం, 3D లైటింగ్ కూడా ఏర్పాటు చేసినాం. నీకు ఎన్ రూట్లో కూడా ఈ లైటింగ్ కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా. గతంలో వర్షం వచ్చినప్పుడు కొంత కరెంట్ ప్రాబ్లం అయింది, అది కూడా లేకుండా ఈసారి మరి జనరేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ విషయంలో హైదరాబాద్ పోలీసుకు ఉన్నటువంటి టాలెంట్ ఈ దేశంలో ఎవరికి లేదు. బట్ పోలీస్ సెక్యూరిటీతో పాటు ఇక్కడ ఉన్న ఆర్గనైజర్ సహకారం కూడా చాలా ప్రధానమైనటువంటిది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికే అన్ని సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాం. ఏ ప్రాబ్లం కూడా లేదు. ఎంత పెద్ద కార్యక్రమాలైనా నిర్వహించడానికి మన పోలీస్ యంత్రాంగం ఉంది. చాలా ప్రాంతాలలో స్టేజ్ అరేంజ్ చేసినాం. కొన్ని వేల మంది కళాకారులు గోల్కొండలో చేశారు, సికింద్రాబాద్లో చేశారు. ఇక్కడ కూడా వాళ్ళ అభిష్టం మేరకు ఎక్కడెక్కడ కావాలనుకుంటే అక్కడక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మన గొప్ప సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలు. అందుకే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు మన దేవాలయాలను పట్టించుకోలే. కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అసలు కృష్ణా గోదావరి పుష్కరాల భూభాగమే తెలంగాణ. కానీ మన యొక్క ఎవరికి తెలియదు. పుష్కరాలు అనగానే అక్కడ అనుకుంటాం. కాబట్టి మన భూభాగంలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైనాయి. కాబట్టి ఈరోజు మన కొత్తగా స్వయం రాష్ట్రం వచ్చింది. తప్పకుండా మన రాష్ట్రం లోపల మనమే బ్రహ్మాండంగా చేసుకునే విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. డెఫినెట్గా ప్రభుత్వం ప్రజల సహకారం, ఆర్గనైజర్ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సో మొత్తానికి హైదరాబాద్ బోనాలు ముఖ్యంగా లాల్ దర్వాజా అక్కన్న మాదన్ టెంపుల్ దగ్గర ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నారు. కాబట్టి సెక్యూరిటీ పరంగా అలాగే అన్ని డిపార్ట్మెంట్ల తరఫున పూర్తి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.